హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'ఎఫ్1 ద మూవీ' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ స్టార్ట్ అవ్వడం ఎక్కడ కూడా ల్యాగ్ చేయకుండా డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌లోకి డైవ్ ఇన్ అయిపోయి, ఆ స్టోరీకి లింక్ అయ్యి ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని స్లోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. స్టోరీకి లింక్ అయ్యి ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అసలు రేసింగ్‌కి సంబంధించి కంపెనీస్ మధ్య ఉన్న కాంప్లికేషన్స్ గాని, ఆ లోపల పనిచేస్తున్న వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క మైండ్ స్టేటస్‌లను గాని, లేదా అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ గాని, ఈట్లి గురించే మొత్తం స్టోరీ అంతా రన్ అవుతా ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు కూడా నేనేమైనా మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన క్లాస్‌కేమైనా వచ్చానా అన్న ఫీలింగ్ కలుగుతుందండి. అంటే లైక్ ఇప్పుడేమవుతుంది అంటే, ఆ గేమ్ అంతా కూడాను కార్ రేసింగ్‌కి సంబంధించే కాబట్టి, ఆ కార్ యొక్క డిజైనింగ్ గురించి, వాటిలి గురించి ఎక్కువ డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుంటా ఉంటారు. లైక్ ఏరోడైనమిక్స్ అని, డిజైనింగ్ అని. సో, అదంతా చూస్తున్నప్పుడు నాకు లైట్‌గా ఫన్నీగా అనిపించింది. అలా అని ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓన్లీ టెక్నికల్ టెర్మినాలజీ మీదే ఏం డిపెండ్ అయిపోయి లేరులెండి. క్యారెక్టర్స్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ బావుంటాయి. కన్వర్జేషన్స్ బావుంటాయి. అండ్ రేసింగ్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. మెయిన్‌గా కొన్ని క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఈగో క్లాష్ వల్ల రేస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్‌ని కూడా చాలా డీప్‌గా డిస్కస్ చేశారండి ఈ స్టోరీలో. ఇంక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఎక్కువ పోర్షన్ అంతా కూడా డ్రామా మీద బాగా ఫోకస్ చేశారు. అవన్నీ కూడాను రెగ్యులర్‌గానే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా బోర్ అయితే మాత్రం ఫీల్ క్రియేట్ చేయవండి. క్యారెక్టర్‌కి సంబంధించిన ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ గాని, లేదు అనుకుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు అలాగెందుకున్నాయి అనే దానికి సంబంధించి బ్యాక్ స్టోరీస్ కానీ, ఇవన్నీ కూడా చాలా నీట్‌గానే ప్రెజెంట్ చేశారు. వీటన్నిటితో పాటు ఈ మూవీకి ఇచ్చిన క్లైమాక్స్ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందనే చెప్పొచ్చండి. స్పెసిఫిక్‌గా క్లైమాక్స్‌లో వచ్చే రేస్ సీక్వెన్స్‌లో మాత్రం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసింది. మరీ లేచి చప్పట్లు కొట్టేసే అంత సీన్ లేదు గానీ, అబ్బా! ఏం తీశార్రా! అన్న ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేసింది. మూవీలో నాకు కొంచెం ఫన్నీగా అనిపించిందేంటంటే, మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ కన్నా, ఆ క్యారెక్టర్‌కి సపోర్టివ్‌గా ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కరెక్ట్‌గా చెప్పాలి అంటే, నేను హీరో కన్నా హీరోకి ఇచ్చిన సపోర్ట్ క్యారెక్టర్‌కే ఎక్కువ రూట్ అయ్యాను. ఆ క్యారెక్టర్‌కి సంబంధించి ఆ క్యారెక్టర్ ఎందుకలా బిహేవ్ చేస్తారన్న దానికి ఒక స్పెసిఫిక్ డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. హీరో క్యారెక్టర్‌కి రూట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, లైక్ ఆ క్యారెక్టర్‌కి ఏమి స్టోరీ లేదని కాదు. ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన స్టోరీ అంతా కూడాను వర్బల్‌గానే అయిపోతుంది. ఎక్కడ కూడా మనకు రిజిస్టర్ అయ్యేంత గ్యాప్ ఉండదు. దానివల్ల ఏమైంది అంటే, ఆ క్యారెక్టర్‌కి సంబంధించి మనం ఎమోషనల్‌గా ఫీల్ అవుదాం అని అనిపించినా కూడా, ఆ స్పేస్ లేకపోవడం వల్ల మనకంతలాగా ఏమి కనెక్ట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్. ఈ మూవీకి సంబంధించి వర్క్ చేసిన ప్రతి క్రాఫ్ట్‌ని కూడా అభినందించి తీరాలండి. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా టాప్ నాచ్ ఎక్స్‌పీరియన్సే క్రియేట్ చేశాయి. యాక్టర్స్ కూడా అందరూ కూడా ఎంత నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారంటే, నిజంగానే వీళ్ళు ఆ కంపెనీస్‌లో నిజంగానే పనిచేస్తున్నారేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యేలా చేశారు. అంత బ్యూటిఫుల్‌గా చేశారు. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అతను తీసుకున్న పాయింటే సూపర్ పాయింటు. దాన్ని బేస్ చేసుకొని నిజంగా అసలు అక్కడ జరిగే పాలిటిక్స్‌ని గాని, ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఈగో క్లాషెస్‌ని గాని, ప్రతి క్యారెక్టర్‌కి ఉండే డీప్ రూటెడ్ ఎమోషన్స్ కానీ అన్నిటిలిని కూడా చాలా డీప్‌గా డిస్కస్ చేస్తారు మూవీలో. డైరెక్టర్ గారు ఇలా డీల్ చేయడం వల్ల చాలా సీన్స్‌కి మనం రూట్ అయ్యి ఉంటాం. మూవీ చూస్తున్నంత సేపు కూడా నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఒక్కటేనండి. ఇది హాలీవుడ్ వెర్షన్ ఆఫ్ 'జెర్సీ' మూవీ అన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం నేను పెద్దగా ఈ రేసింగు ఈట్లికి సంబంధించి అంత పెద్ద ఫ్యాన్ అయితే కాదు. అయినా కూడా డైరెక్టర్ గారు తీసుకున్న పాయింటు అండ్ ఆ పాయింట్‌ని ఆయన నేచురల్‌గా ప్రెజెంట్ చేసిన విధానం నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. నిజంగా ఎవరైనా ఈ ఎఫ్1 రేస్‌కి సంబంధించి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మూవీని. ఎందుకంటే చాలా డీప్‌గా డిస్కస్ చేస్తారు ఈ మూవీలో. అదండి 'ఎఫ్1 ద మూవీ' అనే మూవీకి సంబంధించి నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.